నమస్తే అండి, వెల్కమ్ టు థీన్మా రివ్యూస్. అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో జియో సినిమాస్లో ఓటీటీలో రిలీజ్ అయిన దే బికాజ్ జమీన్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ మూవీ బాలీవుడ్ మూవీ అనుకోవచ్చు పోయి ఓటీటీలో జియో సినిమాస్లో అవైలబుల్ ఉందన్నమాట ఓటీటీ మూవీ. అండ్ స్టోరీ ఏందన్న అంటే ఫస్ట్ స్టోరీకి పోయే ముందు డ్యూరేషన్ చెప్పేస్తున్నా. 1 hour 40 minutes ఏమో ఉంది. ఎండింగ్ పోస్ట్ స్టార్టింగ్స్ అవన్నీ తీసేస్తారు. ఇట్లా గంటన్నర సినిమా, చిన్న సినిమానే ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ కూడా మీకు ఏమంటారు అడల్ట్ కంటెంట్ న్యూడిటీ లాంటివి ఏం లేవు, కానీ ఏమంటారు అడల్ట్ వర్డ్స్ ఏవైతే ఇట్లాంటివి ఉన్నాయి. సో ఒకటి రెండు ఉండే స్కిప్ చేసుకోవచ్చు అన్నమాట, పెద్ద కన్సిడరేషన్లో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. స్టోరీ ఏంటంటే ఏం లేదు భయ్, ఇంట్లో ఒక ఫ్యామిలీలు ఉంటారు అన్నమాట. ఫ్యామిలీలో మన తండ్రి ఎవరైతే ఉన్నారో అతను చనిపోతాడు, తర్వాత పెద్ద కొడుకు ఉంటాడు. సో పెద్ద కొడుకు ఏమంటారు పెళ్ళి అయిపోతుంది. చెల్లెల కోసం సంబంధాలు చూస్తుంటే ఒక మంచి సంబంధం వస్తుంది అన్నమాట. సో ఇక్కడ పర్లేదు బాగుంది, మన కట్నాలు అడుగుతాడు. సో మనడు ఏమనుకుంటాడు, సరే ముందు షాప్ వ్యాపారం చూస్తుండు, ఇల్లు ఉంది, మేము జాగా అమ్మేసి సరే పెళ్ళి చేసేస్తాం, మంచి సంబంధమే అనుకునేసి అయితే చూపించారు అన్నమాట. ఇక్కడ అంతా కూడా బాగుంది, కానీ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏది వస్తుంది అంటే ఆ జాగా ఏదైతే ఉందో ఒక ఎమ్మెల్యే ఆ జాగాని కబ్జా చేసేసుకున్నాను అయితే లిటిగేషన్లో పడుతుంది. సో అక్కడ మేము చూసుకుంటే ఆ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో బ్రోకర్ వల్ల చేసిరు అనే దాని మీద బయటపడుతుంది. ఎండింగ్ ట్విస్ట్ మాత్రం పై బాధాకరం అనే విషయం అనుకోవచ్చు. ఒక దిక్కు నాకు ఎండింగ్ బాధాకరం అనిపించింది, అండ్ ఇంకొక దిక్కు ఎండింగ్ కొంచెం కోపం తెచ్చింది అనుకోవచ్చు. సో అది లాస్ట్లో చెప్తాను ఎందుకు ఆ మాట అన్నా అని. అండ్ ఇక్కడ ఎప్పటిలాగానే బాలీవుడ్లో దరిద్రం చూపించారు అనుకోవచ్చు. అది పక్క పెడితే స్టోరీ క్యారెక్టర్స్ మాత్రమే వాళ్ళ రోల్లో మాత్రం మంచి యాక్టింగ్ చేసారు. దీంట్లో కోర్టు కచేరీలు అవి నడుస్తాయి, మనవాడు వాళ్ళ పార్టీ ఆఫీస్కి పోయి అడగని ఇంకే సెటిల్మెంట్ చేస్తాడు. అంటే నార్మల్గా ఎట్లుంటాడు కామన్ మ్యాన్ ఎట్లయితే స్ట్రగుల్ చేస్తాడో అలానే స్ట్రగుల్ చేసినప్పుడు ఫస్ట్ కోర్టు అన్నాడు, తర్వాత పోలీస్, ఫస్ట్ పోలీస్, తర్వాత దాని తర్వాత కోర్టుకి వెళ్తాడు, దాని తర్వాత లీగల్ అండర్స్టాండింగ్ వచ్చేసి లోపల చదువుకోవాలని చూస్తాడు, కానీ అక్కడ ఏం నడవదు. సో దాని తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ మంచి దయాశంకర్ పాండే ఎవరైతే తారక్ మీద ఉల్టా చష్మాలు ఉన్న క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇతనికి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు బాబాయ్లాగా నాకైతే మంచిగా అనిపించింది. యాక్టర్స్ పరంగా చూసుకుంటే మాత్రం పోయి చాలా అంటే చాలా మంచిగా చేసే పర్ఫార్మెన్స్. ఇక్కడ ప్రాబ్లం అయితే ఏం లేదు, యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి నేను ఏ డోకా లేదంటాను. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు అక్షయ్ కుమార్ గారిది రక్షాబంధన్ అనే మూవీ చూసిరు అనుకుంటా. సో అలాంటి కాన్సెప్టే, కానీ ఏంటంటే అక్కడ చాలామంది అక్క చెల్లెళ్ళు ఉంటారు. అండ్ దాని తర్వాత ఇది కొంచెం ఓవర్ జాజురేటెడ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే స్టిక్ టు ద పాయింట్ అన్న కాడికి బేస్ పాయింట్ కాడుకుంటారు అన్నమాట. కానీ ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్లో పర్లేదు అనిపిస్తుంది, కానీ బాగానే చూపించారు. అంటే ఒక ఎమ్మెల్యే వాళ్ళని పట్టుకుంటే ఎలా చేస్తారు, ఎలా మోసాలు చేస్తారు అనే దాని మీద మంచి పాయింట్తో పాటు మూవీని అయితే తీసుకొచ్చారు. కమింగ్ టు ఓవరాల్గా రేటింగ్ చూసుకుంటే మాత్రమే నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2 out of 5 రేటింగ్స్ ఇస్తున్నాను. అన్న అంత మంచిగా చెప్పినావుగా అన్న, నేను 3 ఇస్తామో అనుకున్నాను. అంటే 3 ఇచ్చటోనే, కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ అండ్ చూపించే విధానంలో ఉందన్నమాట. ఫస్ట్ సాడ్ థింగ్ ఏంటంటే ఆ ఎండింగ్ ఎమోషన్ ట్విస్ట్ మాత్రము మీరు చాలా అంటే చాలా బాధపడతారు అనే విషయం. ఎందుకంటే ఇది చాలా కామన్ అనుకోవచ్చు. ఇక్కడ జాగల గొడవల కాడికి వచ్చేసరికి ఒకరినొకరు చంపున కాడికి పోతారు అన్నమాట పై. సో అది కొంచెం బాధాకరమైన విషయం అనుకోవచ్చు. కానీ ఇంకొక దరిద్రం ఏంటంటే బాలీవుడ్లో దరిద్రం మీకు అందరికి తెలిసిందే కదా. ఏంటంటే ఇక్కడ పిల్లగాని తండ్రి అమ్మవారు స్టార్టింగ్లో మీకు ఫోన్లలో కానీ అమ్మవారు పాటలు పెట్టుకొని వస్తాడు, బొట్టు పెట్టుకుంటాడు. అండ్ ఎండింగ్లో మన ప్రతీక్ గారిని చంపేటాడు, బొట్టు పెట్టుకుంటాడు. వీళ్ళిద్దరే బొట్టు పెట్టుకుంటారు, మళ్ళీ మిగతా వాళ్ళు బొట్టు పెట్టుకోరు, గుడికి పోతారు, ఇంట్లో అమ్మవారి పూజ ఉంటుంది, చెండు ఉంటుంది, తులసి కోట ఉంటుంది, వీళ్ళు ఎవరు బొట్టు పెట్టుకోరు. ఆఖరికి లేడీస్ కూడా బొట్టు పెట్టుకోరు. అంటే మ్యారీడ్ ఉన్నా సరే కూడా జస్ట్ ఏంటంటే నల్ల చుక్కలాగానే పెట్టుకుంటారు. అదేందో కానీ హిందూసే దరిద్ర పని చేస్తున్నట్టు చూపిస్తారు అన్నమాట. ఇక్కడ వీళ్ళు కూడా బొట్టు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పార్షియాలిటీ ఎందుకు చూపిస్తారు, వివక్ష ఎందుకు చూపిస్తారు అనే దాని మీద ఇదొక్క పాయింట్ మీద నేను దగ్గర 1 పాయింట్ పీక్ పడేసిన.
ఎస్ బై పార్షాలిటీ అదేం వివక్ష చూపిస్తారు కాబట్టి తీయాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకున్నాడు వల్ల దరిద్ర పని చేస్తాడు కాదు, కానీ ఇక్కడ ఏం చేస్తాడు, బొట్టు పెట్టుకున్నాడు తప్పు చేస్తుండ అనే కాడికి పోర్ట్రే చేస్తారు అన్నమాట. తప్పు చేస్తాడు బొట్టు పెట్టుకుంటారు అన్న కాడికి. అందుకే డిసప్పాయింట్మెంట్ ఉంది ఈ మూవీ మీద. ఓవరాల్గా మూవీ మంచిగా ఉంది, స్టోరీ మంచిగా ఉంది, కానీ పోర్ట్రే లేదవుతుందో నాకు నచ్చలేదు బై. అండ్ నా ఒపీనియన్ అనమాట ఇది. మీరేమనుకుంటారు ఈ పాయింట్ మీద? మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ ఇష్టం ఎవరందరూ థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.